కోట. ఏమిటండి? రాజులు నివసించే కోట. మరి కోటల్లోకి వెళితే మనకేం జరుగుతుంది అంటే, అక్కడున్న ఆపత్కాలంలో ఆ కోట బలమైన ప్రతిష్టమైనదిగా ఉంటుంది. దృఢత్వం, దానికి కావలసిన ఎవరైనా ఆ దుర్గానికి ప్రవేశించేలా వీలు లేనంతగా కొంచెం పకడ్బందీగా, రక్షణగా. ఎందుకంటే ఆ కోటలో ప్రవేశిస్తే ఆపత్కాలంలో అది యుద్ధమే కానీ ఏ సమస్యలోనైనా ఆ దుర్గం కాడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ప్రాణాన్ని రక్షించుకునే అవకాశం ఉంటుందని దాన్ని కోట లేదా దుర్గము అంటారండి. ఇది రక్షణ కోట అని కూడా అనొచ్చు. ఏమిటండి? ఎందుకంటే దుర్గాన్ని గురించి మనము బైబిల్ గ్రంథంలో మనం చెప్పుకోబోతున్నాం కనుక దాని గురించి తెలియాలని, సరే తెలిసిన సంతోషమే. ఏమైనా మరి మనం వాక్యాన్ని చెప్పుకునే ముందు దాని అర్థాన్ని మనం చూడాలి. ఎందుకంటే బలమైన కోట, ప్రవేశించడానికి కష్టంగా ఉండే స్థలం. ఆసామాసిగా ఎవరు పడితే వాళ్ళు ఆ కోటలోనికి ప్రవేశించకూడదు. రాజుగారి కోటలోనికి ఆహ్వానం లేకుండా ఎవరు పడితే వాళ్ళు ప్రవేశిస్తారండి. సెక్యూరిటీ ఉంటుంది చూడండి. ఏ మంత్రి, ప్రధానమంత్రి కానీ ఎమ్మెల్యే ఎవరు కలవాలన్నా ఒక సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఆ కోటలోనికి ప్రవేశించాలంటే ఎవరిని పడితే వాళ్ళు ప్రవేశించడానికి వీలు లేదు. కష్టమైన స్థలం. చూడండి, దుర్గం అనే మాట, దుర్గం అనేది చూడండి తరచుగా మరి మనకు కనపడుతూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో కూడా. ఎందుకంటే ప్రాచీన కాలంలో రాజులు తమ రాజ్యాన్ని రక్షించడానికి నిర్మించుకున్న కోటలకు ఉపయోగించుకునేవారు. ఎందుకంటే క్రీస్తుకు పూర్వము అనే మాటను ఇప్పుడు ఇప్పుడు క్రీస్తు అనే దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్తగా బుక్కులు ఏం చేస్తారంటే సాధారణమైన పూర్వము సాధారణమైన కాలం అని పెట్టారండి. అంటే క్రీస్తుకు పూర్వం అని కొన్ని శతాబ్దాలుగా పాత నిబంధనల క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు పాత నిబంధనలో క్రీస్తుకు పూర్వం ఉండేది. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత క్రీస్తు శకం అని ఆయన నుంచి మళ్ళీ ప్రజా సంఖ్య రాయబడటం జరుగుతుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా బుక్లో ఒక నోట్స్ మరి చూసినట్లయితే తుక్లక్ అని ఒక బుక్ని తయారు చేశారు. ఆ పాఠాల్లో, స్కూల్లో పాఠాల్లో ఏమిటంటే పూర్వము సాధారణమైన కాలం అని పెట్టారంట. ఏ కాలం అమ్మా? ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకమని ఉంచేది ఇప్పుడు వరకు. ఎందుకంటే దాన్ని క్రీస్తుని పక్కకు పెట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు చాలామంది వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది, అంటే జరుగుతున్న ప్రజెంటు. అయితే చూడండి, ఇక్కడ దుర్గం అనేది చూడండి రాజులు భద్రత, సురక్షిత స్థలం అని అర్థాల్లో మనం చూడవచ్చు. దుర్గము బలమైన కోట. చూడండి, ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించడానికి వీలు లేదు. ఎందుకంటే అది బైబిల్లో 5 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఇది కోటను గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ కోటను గురించి మనం విన్నాం. కోట అంటే రాజుల కోట, రాజులు భద్రత. అది ఆ కోటలోకి వెళ్తే వాళ్ళు సేవ్ అవుతారనమాట. ఆ కోటలో భూగర్భంలోనున్న చూడండి ఇప్పుడు కూడా బ్రిటిష్ వారి కాలంలో చూడండి కింద మరి అండర్ గ్రౌండ్ ఉండేవంటండి, ఉన్నాయి కూడా ఇప్పుడు. ఎందుకంటే ఆ కాలంలో అండర్ గ్రౌండ్ ఉండేది, అక్కడ అయినే ఉండేది. కానీ ఇక్కడ చూస్తే ద్వితీయోపదేశకాండము 3:5 నుండి ఆ పురములని గొప్ప ప్రాకారములు గలవి అంటే దేవుడు చెప్పిన మాటలు మనం చూస్తేనండి కొన్ని విషయాలు మనం జ్ఞానించుకుందాం. ఆ పురములని గొప్ప ప్రాకారములు అంటే ద్వితీయోపదేశకాండము 3:5 ఆ పురములన్నీ గొప్ప ప్రాకారములు, దుర్గములు, అవి కాక ప్రాకారము లేని పురములు అనేకములు. చూడండి, వీళ్ళందరూ దుర్గములు. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రయాణం అంతా కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కానాను దేశానికి యాత్రా కాలంలో వాళ్ళు వెళుతూనే ఉండేవారండి. ఏది అడ్డొచ్చినా దాన్ని స్వాధీనపరచుకోవటం, వెళ్ళటం జరిగేదనమాట. అయితే చూడండి, ఆ విధంగా మన దేవుడని యెహోవా చూడండి
ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 5వ వచనంలో నేను కూడా చదువుతూ ఉన్నాను. ఏముంది అంటే అక్కడ మరి సార్ చదివే రీతిగా ఏముందంటే అండి, ఈ పట్టణాలన్నిటికీ ఎత్తైన గోడలు, ద్వారం, తలుపులు, గడియలు ఉన్నాయని ఉంటుంది ఇక్కడ. ఈ పట్టణానికి ఏమున్నాయమ్మా? ఆ పట్టణానికి ఎత్తైనవి అన్నమాట. చూడండి, రాజ్యాలు పూర్వ రాజు బబులోను రాజ్యం కానీ, మాదియా పారసిక వాళ్ళు రాజ్యాలు ఎలా ఉండే ఉంటాయండి చూడండి. ఒక ప్రసిద్ధమైన కట్టడాలు చూడండి. చైనా దేశంలో చుట్టూరు ఎలా ఉంటుందంటే, చైనా గోడలు చుట్టూరు ప్రహారీ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎత్తైన ప్రహారీ, వాళ్ళు దేశం చుట్టూ ప్రహారీలు నిర్మించుకున్నారు, ప్రాకారాలు నిర్మించుకున్నారు. చూడండి, సరిహద్దుల్లో ఏముంటాయండి? ప్రాకారాలు ఉంటాయి. సరిహద్దుల్లో మెయిన్ గేట్ ఉంటుంది చూడండి. ఇప్పుడు చూడండి, అలాగే ఇక్కడ చూసినట్లయితే ఏముంది అంటే, ప్రియమైన దేవుని వారలారా, ఈ పట్టణానికి ఎత్తైన గోడలు, తలుపులు, ద్వారము, తలుపులు, గడియలు ఉన్నాయి. ఈ పట్టణాలు కాక గోడలు లేని అనేక గ్రామాలు కూడా పట్టుకున్నారు. మనము చూడండి, అంటే ఈ కోటకి ఏముంటుందంటే అండి, ముందుగానే వాళ్ళు దుర్గాన్ని దాని కోటను దుర్గము అన్నారనమాట. ఆశ్రయదుర్గము, ఆశ్రయించే దుర్గం. ఎందుకంటే ఎవడ పడితే వాళ్ళు కుదరదనమాట. ఈ విషయంలో చూసినట్లయితే నాకు ఒక కోట గురించి గుర్తొచ్చింది. కోటలోనికి ఎవడ పడితే అలా ప్రవేశించకూడదని ఒక భక్తుడు ఇలా చెప్తూ ఉన్నాడు. పగలంతా కోట తలుపులు తీసి ఉంటాయి, మాపులు మూసేస్తారు, ఎప్పుడు నిఘా ఉంటుంది, అక్కడ భటులు ఉంటారు. లోపల కోటలోనికి వెళ్ళాలంటే ఆ ఊరి జనమా లేకపోతే ఆ దేశానికి సంబంధించిన వారు ఎవరైనా కొత్త వారు ఉన్నారని నిఘా ఉంటుంది. ఏముంటుందమ్మా? కొత్త వారు వచ్చారా అని నిఘా ఉండేదన్నమాట. అయితే చూడండి, వీళ్ళు ఒక తెలివైన వాళ్ళు ఏం చేశారంటే, ఆ కోటలోనికి వెళ్ళి వాళ్ళు ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వాటిని వాళ్ళని బంధించాలంటే ఏం చేయాలని ఉపయోగం పన్నారంట. ఏం పన్నారమ్మా? పక్కా నిఘా ఉంటుంది, పక్కా రాజభటులు ఉంటారు, రక్షణ సైన్యం ఉంటుంది, అన్నీ ఉన్నాయి. అయితే ఈ తెలివైన వాళ్ళు ఏం చేశారంటే అండి, ఒక గుర్రాన్ని తయారు చేశారంట, చెక్క గుర్రాన్ని, అందంగా గుర్రాన్ని తయారు చేసి ఆ గేటు, ఆ దుర్గం ఎదుట ఏం చేశారంటే అండి, నిలబెట్టారంట. చాలా విచిత్రంగా ఉంది ఆ గుర్రం, చాలా అందంగా ఉంది. ఆ గుర్రం చూసేటప్పటికి అబ్బా, ఆ గుర్రం బయట వదిలేసి వెళ్ళిపోయారు, ఈ గుర్రం చాలా అందంగా ఉంది అని చెప్పేసి అంట అందరూ మెచ్చుకుని, ఈ గుర్రం బయట ఉంటే కుదరదు కానీ మన రాజుకోటలో మనం పెట్టుకుందాం అనుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఏ కోటలోనమ్మా? అప్పుడు దీన్ని ఎలాగ తీసుకెళ్ళి రాజుకోటలో పెట్టారంట, కోటలో పెట్టారు. అర్ధరాత్రి సమయంలో ఆ లోపల దొంగలు ఉన్నారండి. ఎవరున్నారమ్మా? ఆ లోపల దొంగలు ఉన్నారు. వీళ్ళు నిద్రపోయిన తర్వాత జాయిగా తలుపులు తీసుకుని ఆ కోటను వాళ్ళు స్వాధీనపరుచుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ ఉపమానం అంటే, అందంగా కనిపిస్తుంది లోక సంబంధమైన పాపం. మన కోట, హృదయం అనే కోట, ఇది దుర్గం అనగా మన హృదయాన్ని పోల్చుకోవచ్చు. అలంకరణ భాష. ఆ కాలంలో కోట నిర్మించుకున్నారు, మరి ఎత్తైన ప్రాకారాలు నిర్మించుకున్నారు. కానీ ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటప్పటికి మన దేహమే ఒక కోట, ఒక దుర్గము. ఏదైతే ఈ గుర్రాన్ని, అందమైన గుర్రాన్ని బాగుందని చెప్పేసి వాళ్ళు కోటలోనికి తీసుకువెళ్ళారు. అలాగే ఈ లోక సంబంధమైన అన్నిటినీ ఆకర్షించబడి మన హృదయంలోకి వచ్చినప్పుడు మన హృదయము మలినమైపోద్ది, మన హృదయం పాపంలో పడిపోద్ది. మన హృదయం ఏం చేస్తుందంటే చూడండి, మనకు తెలియకుండానే మనం ఏమైపోతామంటే పాపంలో పడిపోతూ ఉంటాం. కానీ చూద్దాం ఆ దుర్గాన్ని గురించి. దేవునికి స్తోత్రం. అది ఉపమాన రీతిగానే అది కథ మనం వింటున్నాం. ఎందుకంటే ఆకర్షించి అనేక లోకాశలు మనల్ని ఏం చేస్తుందంటే ఉరులు ఊగుతుందంటే అండి. చూద్దాం, ద్వితీయోపదేశకాండము 3:5 వచనంలో మనం చదువుకుంటున్నాం. చదువు మరొక్కసారి. అది ఆ పురములన్నీ గొప్ప ప్రాకారములు, గౌనులు, గడియలు గల దుర్గాలు, అవియు కాక ప్రాకారం లేని పురములు అనేకాలు పట్టుకుంటూ. చూడండి, వీళ్ళన్నీ స్వాధీనపరుచుకుంటున్నారు. ఎవరు అంటే చూడండి దేవుని వారలారా, వీళ్ళందరూ కూడా ఈ ద్వితీయోపదేశకాండంలో చూడండి
వీళ్ళు యాత్రలో ఉంటారనమాట. ద్వితీయోపదేశకాండ చరిత్ర అంతా కూడా మనం చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, పురములనియు గొప్ప ప్రాకారం గడియలను దుర్గములు అవి చూడండి ఏమంటున్నారంటే అండి, మనము కిందకు చదివినట్లయితే ప్రాకారములు పురములేని పట్టుకుందుము కొంటుమి, అనేకమైన వాళ్ళు సైన్యమంతా అనేక పట్టుకుంటూ వాళ్ళు వెళ్ళే దేశానికి పయనిస్తూ ఉన్నారండి. కనుక మనం ఇంకొక మాట మనం చదువుకుందాం దాని అర్థాన్ని. 2 సమూయేలు గ్రంథము 22 అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, 2 సమూయేలు 22 అధ్యాయము చాలండి. అందుకని ఈ దుర్గాన్ని మనం ఎందుకు పోల్చుకున్నామంటే, దేవునికి సాదృశ్యంగా ఉంది ఈ దుర్గం. ఎవరికి ఉందమ్మా? దేవుని సేవ్, జీజస్ సేవ్ అంటే యేసుక్రీస్తు దగ్గర ఉన్నవారు అందరూ సేవ్ అంటే రక్షింపబడతారు, ఆయన కాపుదల్లో ఉంటారు. చూడండి, ఆయన దుర్గంగా ఉన్నాడు. ఆయన నేను ద్వారపాలకునని నేనే, యోహాను సువార్త 10వ అధ్యాయంలోనో 11వ అధ్యాయంలో ఉంటుంది. నేను ద్వారపాలకుడును, నేను వాటిని బయటికి తీసుకొస్తాను, లోపలికి పంపిస్తాను. నేను ద్వారపాలకుడిని అంటాడు. ఆయన గొర్రె పిల్లలకి చుట్టూ కంచె వేసి ఆ గుమ్మం దగ్గరకు నేను ద్వారపాలకుని అంటాడు. చూడండి, మనము ఎందుకంటే ఈ దుర్గము ఆయన యేసుక్రీస్తు దుర్గంగా మనకు కనపడుతున్నాడు. పాత నిబంధనలో యెహోవా తండ్రిగా మనకు కనపడుతున్నాడు, యెహోవా దేవుడిగా మనకు కనపడుతున్నాడు. ఏముందంటే అక్కడ చూడండి, దేవుని ప్రియమైన వాళ్ళారా చూస్తే 3వ వచనం నేను కూడా చదువుతున్నాను. నేను ఆశ్రయించిన నా ఆసియా, చూడండి ఏమన్నాడంటే అండి, చదువు మరొకసారి అది వచ్చిన. నా దుర్గము నేను ఆశ్రయించేదను, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే. చూడండి, నాకు రక్షకుడు. ఎందుకంటే దేవుడు నీవే నా రక్షకుడు, నీవే నా దుర్గం, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా ఆశ్రయ ప్రాణదాతువు నీవే. నన్ను జగత్పునాది వేయబడక మునిపి నన్ను రూపించిన వాడు అని ఆ ద్వితీయ సమూయేలు గ్రంథంలో 22 అధ్యాయంలో మనం చదువుకున్న 3వ వచనంలో చదువుకుంటున్నాం. నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించెదను, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము ఆయనే నాకు రక్షకుడు. సర్వము చెప్తున్నాడు, నా కొండ, నా కోట, నా సమస్తమును నీవే అని దేవుని సన్నిధిలో భక్తులు మర్ర పెడుతున్నారంటండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ దావీదు గీత చూడండి, దావీదు గారు ఏం చేస్తారంటండి, ఆ అధ్యాయం అంతా చూస్తేనంటే దావీదు ఈ గీత వాక్యములు చెప్పుతూ యెహోవాను స్తోత్రం చెప్తున్నాడు. ప్రభువా, దేవా, నీవే నా ఆశ్రయ దుర్గము, నీవే నా ప్రాణము, నీవే నా సొత్తు, నీవు లేనిదే నేను లేను, నీవే నన్ను నిర్మించావు అని చెప్పేసి దేవుని సన్నిధిలో భక్తుడైన కీర్తనాకారుడు సెలవిస్తున్నాడండి. ఎందుకంటే దావీదు ఈ గీత వాక్యములను యెహోవాకు స్తోత్రం చెబుతున్నాడంటండి. ఏమని అంటే ఇలా చెప్పుకుంటుంటే, యెహోవా నా శైలము, నా కోట రక్షకుడు, నా దుర్గము అంటాడు. దేవునికి స్తోత్రం. యెహోవా నాకు ఆధారశీలి, నేను ఆయనను ఆశ్రయించుతున్నాను, నా ఢాలు, నా రక్షణ బలం, నా ఎత్తైన స్థలం, నా శరణం, నా విముక్తిదాత, నా దేవుడు. దౌర్జన్యపరులను బారు నుండి నన్ను రక్షిస్తాడు. ఏమంటాడంటే అర్థంలోను, ఈ స్థితిలోనైనా దుష్ట శక్తుల నుంచి ఆపత్కాలమందు దౌర్జన్య స్థితిలో నుంచి నన్ను రక్షిస్తాడు. నా ఆశ్రయ దుర్గం ఆయనే, నా దుర్గము ఆయనే, నా కోట ఆయనే, నా రక్షణ ఆయనే, నా శైలము ఆయనే అని దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు.
ఈ గీత వాక్యాలను యెహోవాను గురించి స్తోత్రం చెప్తూ ఉన్నాడండి. అందుకని ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి తక్కువగా ఆలోచిస్తే మనం బలహీనం అయిపోతాం. ఆయన వాక్యాన్ని ఆయన మీద ఆధారపడకపోతే మనకి ఆయన దేవుడు తేలిపోయినట్లుగా ఉంటాడు. ఎందుకంటే ఇక ఏం అవ్వదు, దేని వల్ల ఏమి కాదు, నా బాధ నాది పడాలి, నా నా ఆలోచన నేను నా తెలివితేటల వల్ల నేను జీవించాలి. నిజమే, తెలివితేటల వల్ల జీవించాలి, కానీ దేవుని యందు తెలివితేటల వల్ల జీవించినోడు ప్రయోజకులు అవుతారు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, దేవుని యందు సొలొమోను అందుకని అంటాడు, లోక జ్ఞానము కంటే చూడండి జ్ఞానము లేని వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. లోక జ్ఞానము కంటే జ్ఞానము లేని దేవుడు ఎన్నుకుంటున్నాడు, ఎర్రివాడిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో దేవుని వారు అందరికీ జ్ఞానం ఇస్తాడు, కానీ లోక జ్ఞానం అధిక జ్ఞానము దేవునికి అవసరం లేదు. కానీ దేవుని జ్ఞానము ప్రభువు నమ్మిన పిల్లలకు మనకు కావాలి. ఆ జ్ఞానం మనకి మంచి మార్గాన్ని, మార్గంలోనికి నేనే సత్యమును జీవమును మార్గంలోనికి నడిపిస్తే దేవుడిగా మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవునికి స్తోత్రాలు చెబుతున్నాడు. ఆయన సర్వమును గురించి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అయితే ఇదే అధ్యాయము 2 సమూయేలు 23:14 చదువుకుందాం. ఇదే 2 సమూయేలు 23:14. చూడండి, దావీదు గారికి ఒక కోరిక ఉంది. ఏ కోరిక ఉందమ్మా? బెత్లెహేము గుమ్మం దగ్గర ఉన్న బావి నీళ్లు చేది దావీదు నద్దకు తీసుకుని వచ్చారంట. అందుకంటే బెత్లెహేము చూడండి ఇష్టపడ్డాడనమాట. ఏమి ఇష్టపడ్డాడంటండి దావీదు గారు? చూడండి ఫిలిష్తీయుల దండులో ఎవరంటండి? దావీదు దుర్గములో ఉండెను. ఫిలిష్తీయుల దండు కావుల వారు బెత్లెహేములో ఉండేది. దావీదు బెత్లెహేం గుమ్మం దగ్గరని బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇచ్చిన వెడల ఎంతో సంతోషించదనని అధికారితో పలకగా ఆ 3 బలాఢ్యులు ఫిలిష్తీయుల దండును కావుల వారిని ఓడించి చూడండి ఆ బావి నీళ్ళు తెచ్చారంటండి. దుర్గం కాడు ఉన్నాడంట. ఏ దుర్గం కాడంటండి? దావీదు దుర్గములో ఉన్నాడు, దావీదు కోటలో ఉన్నాడు. దావీదు కోటలో ఉండి ఫలానా నీళ్లు తీసిరాయన అంటే అక్కడ ఫిలిష్తీయులు శత్రువులు ఉన్నారు. బలాఢ్యులు వెళ్ళి వాళ్ళని జయించి ఆ నీళ్లు తెచ్చి దావీదుకి ఇచ్చినప్పుడు సంతోషించాడండి. దేవునికి స్తోత్రం. అలాగే వాక్యము, దేవుని సన్నిధిలో వాక్యము వెదచలున్నప్పుడు ఆ రోజు మనకి జీవాహారము, ఆత్మకు వాక్యము ఆహారమైనది. మన శరీరానికి ఈ భూసంబంధమైన ఆహారమే కానీ ఆత్మకు వాక్యమే ఆహారం కనుక దేవుని వారులారా, ఆయన దుర్గమై ఉన్నాడు, ఆయనతో పెనుగులాడేవాడుగా ఉన్నాడు, ఆయనను స్తుతించే స్తోత్రాలు చెల్లించేవాడుగా దావీదు కీర్తనకారుడు అంటున్నాడు. అలాగే చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనము కొత్త నిబంధనకి వెళ్ళినట్లయితేనంటండి ఎక్కువగా దుర్గం గురించి కొత్త నిబంధనలో మనకి ఎక్కడ కూడా ఇంచుమించు కనకపడకపోవచ్చు. ఎందుకంటే దుర్గమైన దేవుడు యేసుక్రీస్తే. ఇంకా దుర్గము పాత నిబంధనలో వాక్యాలు ఉండవచ్చేమో కానీ నిజమైన దుర్గము ఆయనే సర్వమైపోయాడు, ఆయనే రక్షకుడు, ఆయనే సర్వము అయిపోయాడు. ఆయనే ఇంకా పాత నిబంధనలో సమస్తమునంతా కూడా ఎన్నిటికంటే శక్తివంతుడు. అందుకనే అంటాడు, ఎబ్రీ రాసిన పత్రికలు అంటాడు, దావీదు కంటే శ్రేష్ఠుడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ఈ భూసందం అందరికంటే శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభువే. పాత నిబంధన భక్తుల కంటే శ్రేష్ఠుడు, అందరికంటే శ్రేష్ఠుడు. అందుకని ఆ శ్రేష్ఠుడే మన యేసుక్రీస్తుని దుర్గమైన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వారలారా, అందుకని దుర్గం అనగా రక్షణ, దుర్గం అనగా మనకి కావలిగా ఉండడం మనకి. అందుకని దావీదు దుర్గములో కోటలో ఉన్నాడు. కోటలో ఉన్న వారికి కోరిక వస్తుంది అనమాట, ఫలానా ఊళ్ళో కొన్ని నీళ్ళు కావాలి నాకంట. చూడండి చాలామంది జెరూసలేం యాత్రకు వెళ్తూ ఉంటారు. ఆ జెరూసలేంకి వెళ్ళిన తర్వాత అక్కడ నీటిలో యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటారు.
యేసుప్రభువారు ఎక్కడ పుట్టారు, ఎక్కడున్న గెస్తమేని తోట అవన్నీ ఆ వేడుకలు గోడ ఉంటుంది, అక్కడ వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం. మరి అలాగే వారు నీళ్లు, వాటర్ కానీ, నూనె, ఇంకక్కడ ఏ అయితే పవిత్ర జలాలు ఉన్నాయో అవన్నీ తెచ్చుకుని ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వారలారా, అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ముగింపులోకి వెళ్ళిపోతున్నాం. కీర్తనాకారుడు అంటాడనమాట, 43వ కీర్తన. కీర్తనలో చూడండి, ఎన్నో కీర్తన, 8 కీర్తనలు ఉంటాడు అనమాట. 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. కీర్తనాకారుడు చెప్తున్న మాటలు బట్టి చూడండమ్మా. చాలా కనుక చూడండి, ఒక దుర్గమును స్థాపించి ఉన్నాము. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమ కనపరచువాడా, భూమి అంతటి నీ నామమును ఎంతో ప్రభావం గలది. శత్రువుల పగ తీర్చుకుని వారిని మానిపించుటకై నీ విరోధులను బట్టి బారుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులు మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఏమిటంటే అండి, దుర్గమును స్థాపించిన రక్షణ కవచాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ దుర్గాన్ని మనం ఆలోచిస్తే, దుర్గం అనగా కోట, దుర్గం అనగా రక్షణ, విలువైనది, ఎవరూ ప్రవేశించలేరు. అది వెళ్ళిన వాళ్ళు సేవలో ఉంటారనమాట. అంటే బలమైన వాటి కట్టడ అన్ని కోట ఉంటుందంటే అండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బలమైన కోట యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో నిండిపోవాలి, మన కోటగా ఉండాలి. మన అంతరంగంలో చూడండి, అంతరంగ పురుషుడు, బాహు పురుషుడు ఉంటాడు. అపోస్తులను పౌలు గారు రాస్తాడు, మనలో అంతరంగ పురుషుడు, బాహు పురుషుడు. పైకి కనపడతాం కానీ మనసులో చూడండి, పైకి చాలామంది కనపడతారు కానీ లోపల ఎన్నో ఆశలు. ఇప్పుడు నీ ధనం ఎక్కడ ఉండను అక్కడ నీ మనసు అక్కడ ఉంటుందంట. అలాగే చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, అంతరంగ పురుషుడు, బాహు పురుషుడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే, బాహు పురుషుడా మంచి కోరుకుంటాడా, అంతరంగ పురుషుడు కోరుకుంటాడంటే, అంతరంగంలోనే చూడండి, దేవుని మెచ్చుకున్నవాడే యోగ్యుడండి, మనుషులు మెచ్చుకున్నవాడు కాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, శత్రువులు పగ తీర్చుకుని వారిని మానిపేటకై నీ విరోధులను బట్టి బారుల యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతులు మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించు. ఆ మాట చెప్పేసుకుని ముగించేసుకుందాం. శత్రువుల కారణంగా విరోధులకు పగ తీర్చుకునే వాళ్ళను ఊరుకునేలాగా చేయడానికి నీ చేతిలో చేసిన ఆకాశం. దేవునికి స్తోత్రం. అసలు శత్రువు ఎవరు? శత్రువు అంటే లోకాధికారి. లోకాధికారి అంటే ఎవరంటే అపవాది. దేవుని తోటలు చూడండి, శత్రువు ఎలా వచ్చాడంటే, ఆయన మొట్టమొదటిగా దేవుని సేవకుడు. దేవుని సేవకుని సింహాసనాన్ని ఆక్రమించాలన్నప్పుడు తేజో నక్షత్రంగా ఉన్న అక్కడ పడిపోయాడండి. యెషయా గ్రంథంలో రాస్తాడు. అలాగా దేవుని స్థలాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు దేవుడు అక్కడి నుంచి నెట్టివేశాడండి. అతడికి అన్ని అధికారం, అన్నీ తెలిసిన వ్యక్తే నెట్టివేయబడ్డాడు. భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఉన్న ప్రజలను ఏం చేస్తాడండి, అనేకమైన తంత్రాలతో ప్రజల్ని మోసపూస్తూ ఉంటాడు. నిత్యరాజ్యానికి వెళ్లకుండా అనేకమైన లోకాశలు చూపించి శరీరాశ చూపిస్తూ ఈ ఆశ్రయదుర్గాన్ని నుంచి బయటికి తీసుకొచ్చి అన్నీ అలవాటు చేసి దేవుని రాజ్యం అనే అసలైన పరలోక రాజ్యానికి తీసుకువెళ్లకుండా అడ్డగిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఎవరిని మృంగిదమా అని గర్జించిన సింహాలు తిరిగిలాడుచున్నాడు. వాడు మింగేస్తాడంట. మింగితమే ఎంతసేపు మింగిడు అంటే ఎవరిని అందరిని కూడా ఏం చేస్తాడంటే నాశనం చేయాలనేది వాడు ఆలోచన. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము ప్రభు పట్ల మనం ఉన్నప్పుడు, ప్రభు దగ్గర ఉన్నప్పుడు చూడండి, శత్రువు ఎవరు అంటే యేసు ప్రభు ఈ మాటలు ఎంత ఎత్తి చెప్పాడు. ఇశ్రాయేలు మతం నాయకులు ఆయన ఆయన ఎదిరించారు. అయితే దేవుడు చిన్నపిల్లలకు జ్ఞాన ప్రసాదాన్ని స్థుతులు చూడండి, ఎక్కడున్నా యేసుని కూడా నమ్మలేదండి. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నమ్మారు, దేవుని నమ్మలేదు. ఆ కాలంలో యేసు ప్రభువారిని రక్షకుడని నమ్మలేదంటండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మెసేజ్ చెప్పినా కానీ యేసు ప్రభువారి కాలం, అందుకని ఆయన నిజంగా ఆయన తెలుసుంటే చూడండి, ఆయన చిలివేయకపోయి ఉండొచ్చు. సాతానుడు వారిలో ప్రవేశించి సద్దుకేయులు, పరిచయులు, అధికారులు అందరూ కూడా ఏం చేశారంటే
యేసయ్య కాలంలో అది దైవ నిర్ణయము, అది దేవుని సంకల్పము. కానీ వాళ్ళు ఆ కాలంలో అలాగ ప్రవర్తించారు కనుకని యేసు ప్రభువారు మానవాళి కోసం తన ప్రాణధార పోశాడండి. దేవునికి స్తోత్రం. కనుకనే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆశ్రయ దుర్గాన్ని గురించి మనం కొన్ని విషయాలు మాత్రమే వింటున్నాం కనుక ఇంకా చాలా మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని చిత్తమైతే మరొకసారి మనం తెలుసుకుందాం. 27వ కీర్తన 1వ వచనంలో కూడా చదివేసి ప్రార్థన చేసుకుందాం. 21:7 వచనం. యెహోవా నేను ఎవరికి భయపడతాను? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము. చాలమ్మా, ఇక్కడ చూడండి, ఒకటి చాలు సరిపోద్ది. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? మనం ఎవరికి భయపడతామంటే అన్నిటికీ భయపడతాం. ఎందుకంటే భయపడని వాడు ఎవరు ఉండరు, ఏదో ఒక భయం ఉంటుంది. అందుకని భయపడకూడని 365 సార్లు దేవుడు చెప్పాడు. యెహోవా నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు. ఎంత ధైర్యంగా చెప్పుకోను, నాకు ఎలుగై ఉన్నాడు, నాకు రక్షకుడు, నన్ను కాపాడేవాడు కొనుకుడు, ఇశ్రాయేలు కాపాడు కొనుకుడు నిద్రపాడు. కనుక యెహోవా నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? క్వశ్చన్ మార్క్ చేసుకుని ఎవరికి భయపడతాం? రోగానికి భయపడతాం, సమస్యలకు భయపడతాం, మనం ఏదో వినలేని మాటలు ఉన్నప్పుడు భయపడతాం. భయము సహజం, కానీ విశ్వసించిన వాడు కలవరపడ్డంటండి, భయపడకుడి అంటాడు. కనుకనే చూడండి, నేను ఎవరికి భయపడతాను? యెహోవా నా ప్రాణదుర్గము. దేవునికి స్తోత్రం. నా ప్రాణానికి దుర్గం, నా ప్రాణానికి ఆశ్రయపురమైన వాడు ఆయనే, మనకి సర్వాధికారి. ఆయన మాట లేకుండా ఏమీ జరగదంటండి. కనుక అంటున్నాడు అన్నమాట కీర్తనాకారుడు దావీదు కీర్తన అంటాడు, యెహోవా నా ప్రాణదుర్గము, నా ప్రాణం పోసింది నీవే, ప్రాణం తీసుకునేది నీవే, నేను ఎవరికి నేను భయపడాలి? అందుకని మనుషులు ప్రాణాన్ని చూడండి, మనుషులు చంపేవాడికి భయపడొద్దు, కానీ ఆత్మని చంపేవాడికి భయపడాలి. దేవునికి గుండు ధైర్యం కావాలి. ఏం ధైర్యం కావాలన్నా? మనము నీతి యథార్థత కలిగి దేవుని, అందుకని నన్ను పోలి నడవండి అంటాడు. అంటే యేసుక్రీస్తుని పోలిన అపోస్తులైన పౌలు నన్ను పోలి నడవండి అంటాడు. క్రీస్తుని, ఆయన దీన మనసు గలవాడు. ఆయన గుణలక్షణాలు ఏమున్నాయంటే ఆయన అన్ని గుణలక్షణాలు మనం నేర్చుకున్నట్లయితే ఈ క్రిస్మస్ నెలల్లో ఆయన గుణలక్షణాల గురించి నేర్చుకోవచ్చు. ఆయన తత్వం ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన ఎలా ఉంటుంది, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడని మనం ప్రతి సంవత్సరం నేర్చుకుంటున్నాం. కానీ మళ్ళీ ఎప్పటికప్పుడు మేము నెమరు వేసుకుంటూ ఆయన మహిమను వివరిస్తుంది. ఆకాశాలు చూడండి దేవుని మహిమను వివరిస్తున్నాయంట. కనుకని ఈరోజు మనం ముగించుకుంటున్నాం ఈ వాక్యంతో. అందుకని ప్రియమైనది, నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును? నేను ఎవరికి భయపడాలి? ఈ ప్రాణదుర్గము, నా ప్రాణం ఇచ్చింది ఆయన, ప్రాణం తీసుకున్నది ఆయనే. అది ప్రాణానికి చిన్న పెద్ద తారతమ్యం లేదు. ఈ జీవితం విలువైనది. ఎన్నో పాటలు, ఈ జీవితం విలువైందనమాట. మన ఆయుష్కాలం వరకు మనం జీవిస్తాం కనుక ఈరోజు మరి ఆయన దుర్గము అనగా ఆయనే. మనం ఆయన స్తుతిస్తూ, ఆయన కొనియాడుతూ, అందుకని మనుషులు ఏర్పాటు చేసి గుడారాల్లో నివసించడానికి ఇష్టపడ్డు. మనుషులు ఏర్పాటు చేసి నీ దేహమే దేవుని ఆలయమై అన్నాడు అని చెప్తున్నాడు. నీ దేహమే దేవుని ఆలయం కనుక ఆలయంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీ దుర్గమునగా నీ హృదయంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టి మహిమపరుద్దాం. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. మరొకసారి ఈ దుర్గాన్ని గురించి మరొక వాక్యములను విందాం. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపణ గల వారు ఎవరున్నట్లయితే చేయండి, చిన్న ప్రార్థన చేయండి.